ఒకటే గుర్తుపెట్టుకోండి, బార్డర్లో ఉన్న జవాన్లు విజయం అయితే ఏమంటారు? భారత్ మాతాకి జై అంటారు. సెకండ్ అనేది ఎవరు తెలుసా? మేము. భారత్ మాతాకి జై అనేది ఇద్దరు. ఒకరేమో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు. రెండోది బార్డర్లో ఉన్న సైనికులు. ఏ రోజన్నా కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ భారత్ మాతకి జై అన్నారా? అడగండి. మాకున్న మేమేమంటాం? మా పార్టీ విధానం ఏంది? మాకు ఫస్ట్ నేషన్, సెకండ్ పార్టీ. అదేండి వాళ్ళు అదే అంటున్నారు. జై శ్రీరామ్ అనేతో ఒక జై శ్రీరామ్ అని చెప్పేసి ఓట్లు అడుగుతారు. భారత్ మాతకి జై అని ఇంకా మాకంటే దేశభక్తి మీరు అనండి, భారత్ మాతకి జై అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటారు. సో ఇప్పటి వరకు అంటే భారత్ మాతకి జై అనేటోళ్ళు భారతీయులు లేకపోతే భారతీయులు కాదా అని చెప్పేసి మా పార్టీలు ఎవరు కూడా పాకిస్తాన్ ప్రేమిస్తాను ఎవరు అనలేదండి. మా పార్టీలో ఎవరు కూడా పాకిస్తాన్ ప్రేమిస్తానని అనలేదు. పాకిస్తాన్ తో తీస్తామన్నాం, పాకిస్తాన్ సంగతి చూస్తామని చెప్పినాం, ఉగ్రవాదుల సంగతి చూస్తామని చెప్పినాం. ఈ దేశంకి రావాలన్నా, కన్నెత్తి చూడాలన్నా మీ అంతు చూస్తామని చూపించిన వాళ్ళు మేమండి, మా పార్టీ. మేము పాకిస్తాన్ ప్రేమిస్తలేం. పాకిస్తాన్ ప్రేమించేటోళ్ళకు మీరు ఏమి ఇచ్చిందో ప్రజలకు తెలుసు. మీరు మీ గురించి ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి కింద పోయి చెక్ చేసుకోండి. యుద్ధం గురించి, మీ పరిపాలన గురించి. తెలంగాణలో మీరు 14 నెలలు 15 నెలలు వచ్చిండు కదా, మీ పరిపాలన ఎట్లుందో ఒకసారి ప్రజలకు వెళ్ళండి. ఆ మూసి పరివారక ప్రాంతం ఒకసారి పర్యటన ఏమని చెప్పండి. హైడ్రా పేరుతో మీరు గల్లీలో రేపు ఎలక్షన్లు వస్తాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయండి, ఎలక్షన్ ఇన్ టైంలో పెట్టండి, మీరు గెలవండి. మీ ప్రభుత్వానికి ఇది రిప్రమెండం అవుతుంది. సో ఇప్పుడు బీజేపీకి కాంపిటీషన్ బీఆర్ఎస్ అనుకోవచ్చా టార్గెట్, లేకపోతే కాంగ్రెస్ అనుకోవచ్చు? మేము ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ప్రజల్లోకి వెళ్ళి. మా కాంపిటీషన్ ఎవరు లేరు. ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు చివరి ముఖ్యమంత్రి. అంతే. రేవంత్ రెడ్డి తెలంగాణకు కాంగ్రెస్ నుంచి చివరి ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి. అంటే కాంగ్రెస్ పార్టీ చివరి. ఎస్ 100%. దీంట్లో డౌటే లేదు. మీరు 100 మంది దగ్గరికి పోండి. గ్రామాలకు పోతారా, పట్టణాలకు పోతారా, హైదరాబాద్లో పోతారా, హైదరాబాద్లో ఏదైనా బస్తీకి పోతారా, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోమని రాజేంద్ర గారు చెప్తున్నారు. ఓకే. అంటే బీఆర్ఎస్ అసలు కాంపిటీషనే కదా. బీఆర్ఎస్ ఎక్కడ ఉందండి? అయిపోయింది. మొన్న వాళ్ళు మీటింగ్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కడ అయిపోయింది. ఓకే. మీరు కొద్ది రోజుల్లో ఏమవుతుందో అనేది కూడా తెలియదు. బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారా? ఎందుకు బీజేపీలు కావాలని ఇది ఒక రకమైన ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ అది అని చెప్పేసి అక్కడ కేసీఆర్ ని చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు. మీరు కేసీఆర్ ను తక్కువ అంచనా వేసినా ఎక్కువ అంచనా వేసినా ఎవరిదైనా కొద్ది రోజులే నడుస్తుంది అది నడిచింది, అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇంకా దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవడం కూడా తప్పు అవుతుంది. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఎంత అవినీతి విధ్వంసం చేసిండు, కుటుంబ పరిపాలన ఎట్లా చేసిండు. ఆయన ఒక నిజాం నవాబులకు పరిపాలించిండు. నిజాం నవాబును మన ప్రజలు బొందబెట్టి కదా తెలంగాణలో, అట్లా ఆయనను చేసిండు. రేపు కాంగ్రెస్ కూడా అట్లా కాదు అని మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఆర్థిక విధ్వంసం చేయొద్దని చెప్తున్నారు. అది తప్ప. సో అభివృద్ధి చేస్తుంటే మీకు ఆర్థిక విధ్వంసం కనిపిస్తుంది. ఏడ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తుందో, రేవంత్ రెడ్డికి వచ్చేస్తుందో, ఏడ భారతీయ జనతా పార్టీకి రేపు నా జనాలు ఓట్లేయరు అని చెప్పేసి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నాం. మున్సిపల్ శాఖ నువ్వే కదా, విద్యాశాఖ నువ్వే కదా, ఇంకో 2-3 శాఖలు నువ్వే కదా. ఎక్కడైనా ఒక స్టోన్ వేసినావా? ఎక్కడన్నా అభివృద్ధి గురించి ఒక స్టోన్ వేసినావా? ఏం స్టోన్ వేసినావు నువ్వు? ఏం స్టోన్ వేసినావు? ఏం అభివృద్ధి చేసినావు? నీవు అందాల పోటీలు పెడతావు. అక్కడ ఒక దిక్కు యుద్ధం జరుగుతుంది, నువ్వు అందాల పోటీలు పెట్టినావు. ఓకే, ప్రభుత్వం పెట్టుకున్నది సరే, కాలం గడిగిస్తా అండి. సరే, ఇక్కడ సరే అండి, ఇది మిమ్మల్ని అడగాల్సిన, మనం అతిథి దేవోభవ అంటాం. సో భారతీయ జనతా పార్టీ నేతలు సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడతారు కదా. సో మనం కాలు చెంబిచ్చి కాలు గడిపించి లోపలికి ఇన్వైట్ చేసాం ఎవరినైనా సరే. దీంట్లో తప్పేముంది అనుకోవచ్చు? కాలు గడిగినరండి, మన మహిళలతోటి కాలు గడిగినరు. చూడండి, మీరు టవలిచ్చి తూడ్చిండ్రు. మీరు ఇంకా జాగ్రత్తగా చూడండి. ఎక్కడైనా ఉందా అండి? ఎక్కడైనా ఉందా? అదే నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో సిపాయి కార్మికులకు వాళ్ళు చేసిన సేవకు కాళ్ళు గడిగి తూడిసి పూలు పెట్టి దండం పెట్టిండు. మీరు లేకపోతే ఈ కరోనా ఇంకా విజృంభించి దేశం అధోగతి. మీరు
మీరే మాకు దేవుళ్ళని మొక్కిండు. ఇదేందండి నరేంద్ర మోడీ గారి గురించి వీళ్ళు మాట్లాడతారు. ఎవరికి ఏ సంస్కారం ఉందనేది ప్రజలకు అంత తెలుసు. సో మన అతిథులను గౌరవించడం కూడా తప్ప. గౌరవించొద్దని అనట్లేదు, కానీ గౌరవించే సిస్టమ్ ఉంటుంది అంటున్నా.